ఇంత చిన్న వయసులో ఇంత బాగా బుద్ధి చెప్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మా పక్కింటి ఆవిడకి దెబ్బకి దిమ్మ తిరిగిపోయిందనమాట ఆవిడకైతే. మా పక్కింటి ఆవిడ ఎప్పుడు ఏంటంటే ఆస్తుల గురించి ఎక్కువ డబ్బున్నోళ్ళునేమో అన్నట్టు బిల్డప్ ఉంటది. సో, అటుపక్క బాబున్నాడు, చిన్న బాబు. మా ఇంటి పక్కన ఇంకో బాబున్నాడు. సో, ఆళ్ళ మనవరాలు 4 ఇయర్స్ గర్ల్ అనమాట. సో, బాబుకి పక్కింటి బాబుని తీసుకొచ్చి ఆడింతా ఉంది. మా చిన్నోడు ఏంటి నవ్వులినిపిస్తుందని బయటికెళ్ళి చూసాడు. వాళ్ళు ఆడుకుంటున్నారు. నన్ను ఆడించొచ్చు కదా అన్నట్టు చూస్తా ఉన్నారు. కనీసం వచ్చి ఆడుకో అమ్మ అన్న మాట కూడా అనలేదు. ఇంక మా చిన్నోడు నాకేమైనా తక్కువ అన్నట్టు మొత్తం బొమ్మలన్నీ తీసుకొచ్చి బయటేసి, ఆళ్ళ నాన్నమ్మని, నన్ను బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి, నాకు ఇద్దరున్నారు ఆడుకోవడానికి బోలెడన్ని బొమ్మలున్నాయి అన్నట్టు ఆడుకుంటా ఉన్నాడనమాట చాలా సేపు. నేను చూస్తే ఒక్కొక్కసారి జాలేస్తా ఉంటది. ఇంకా చాలా సేపు ఆడిన తర్వాత వాళ్ళున్నంత సేపు బొమ్మలతో ఆడాడు. తర్వాత ఆళ్ళెళ్ళిపోయాక బొమ్మలన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసాడు. ఎందుకంటే అంతకుముందే పిల్ల నాకు బొమ్మలు కావాలి, బాబు చేతిలో ఉన్నాయి కదా! బొమ్మలు కావాలని చెప్పి చూపిస్తే ఏడుస్తోందననమాట. అందుకని ఎక్కడ మా చిన్నోడితోని ఎక్కడ ఆడేస్తదో అని చెప్పేసి ఆ పిల్లని కొట్టి లోపలికి తీసుకెళ్ళిపోయిందనమాట. ఇంక మా చిన్నోడు ఆళ్ళెళ్ళిపోయారు కదా! ఇంకెందుకు బయట బొమ్మలని చెప్పేసి బొమ్మలన్నీ తీసుకెళ్ళి సంచిలో పెట్టేసుకున్నాడు. ఇంకా మా చిన్నోడిని చూస్తే ఒక్కోసారి భలేగా అనిపిస్తుంది. అసలేమి చెప్పలేదు. కానీ మా చిన్నోడు ఆళ్ళెళ్ళిపోగానే వెంటనే బొమ్మలన్నీ తీసుకొచ్చి సంచిలో పెట్టేసి, ఇంక బ్యాట్ బాల్ తీసుకొచ్చి బయట ఆడుకుంటా ఉన్నాడు. ఎప్పుడు మా పక్కింటి ఆవిడ ఎలా ఏడుస్తూనే ఉంటుంది. మా చిన్నోడు బడి. ఎందుకంటే మా చిన్నోడు బయట నుంచి వచ్చామంటే వెంటనే కాళ్ళు కడుక్కుంటాడు. అంటే మేమేం చేస్తే అదే చేస్తారు కదా పిల్లలు. మనం ఏం చేస్తే అది చేస్తారు కదా! సో, కాళ్ళు కడుక్కుంటాడు, నీళ్ళు పట్టితే నీళ్ళు పడతాడు. అండ్ ఏదైనా నేను చెప్తేనే ఎవరైనా ఎళ్ళడు గోకమని వాళ్ళ బొమ్మలు కూడా తీసుకోడు. నేను తీసుకో అమ్మ నువ్వు తీసుకో వాళ్ళతోని ఆడుకో అంటేనే తప్ప వాళ్ళతోని ఆడుకోడు. అలా చూస్తాడు. నువ్వెళ్ళి ఆడుకో అమ్మ అంటే అప్పుడెళ్ళి ఆడుకుంటాడు. అంతవరకు ఏ పని చేయడు. అదే వాళ్ళ మనవరాలైతే అస్సల మాట కూడా వినదు. మా చిన్నోడైతే నీళ్ళు పడదామని చూస్తున్నాడనమాట. వాళ్ళు పడుతున్నారని చెప్పేసి మళ్ళీ ఎనక్కొచ్చేసి ఇక్కడ పెడుతున్నాడు. అబ్బో! మేము పడుతున్నాం అని చెప్పేసి అక్కడే ఆగిపోయాడా అనేసి డైలాగులేస్తా ఉంది. ఏదోటి అలాగా డైలాగులేస్తా ఉంటది. ఎప్పుడు చిన్న దానికి కూడా గొడవెట్టుకుందామని చూస్తా ఉంటది. మా చిన్నోడు ఆవిడకి బాగా బుద్ధి చెప్తా ఉంటాడు. ఇలాగే ఈ విషయమే కాదు చాలా విషయాలను చాలా కరెక్ట్‌గా ఇస్తా ఉంటాడు మా చిన్నోడు ఒక్కొక్కసారి. మాటలొస్తే ఇంకెంత ఘోరంగా ఇస్తాడా అనిపిస్తా ఉంటది నాకైతే. ఇంక వాళ్ళు నీళ్ళు పట్టించుకొని కుళాయి కట్టేసాక, ఆ తర్వాత వెళ్లి మా వోడు బకెట్ ఎడతాడనమాట. అంటే ఇంత చిన్నోడికి బాగా తెలుస్తున్నాయి, తెలివితేటలు బాగా ఎక్కువున్నాయని జెప్పేసి అత్తమా అని ఏదోటి అంటా ఉంటది. ఇంగా వాళ్ళ మనవరాలైతే అసలు ఏమి చేయదనమాట. అంటే ఏం చేయదంటే, వాళ్ళు చెప్పిన మాట వినదు. కనీసం కాళ్ళు కడుక్కో అన్నా కడుక్కోదు. ఆళ్ళు వాదించినా సరే ఏం పట్టించుకోదు. కొంతమంది డబ్బు పరపతిని చూస్తారండి.